ఒక చిన్న కథ చెప్తారు, ఇంకా బాగా అర్థమైపోతుంది. ఇంతకుముందు చెప్పానేమో, బట్ మళ్ళీ చెప్తాం అవసరం కాబట్టి. ఒకసారి సాతానుడు పార్థపురంలో ఒక షాపింగ్ మాల్ పెట్టాడట. అక్కడెందుకు, ఇక్కడ మరి సివిల్లోనే షాపింగ్ మాల్ పెట్టాడు అనుకుందాం. పెద్ద షాపింగ్ మాల్ పెట్టాడట. అంత షాపింగ్ మాల్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద చక్కగా అన్నీ కూడా పెట్టాడు. ఏంటంటే హై కాస్ట్లీ రేంజ్లో ఉన్నటువంటి అన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్లీజ్ సహోదరులారా, జనాలందరినీ రమ్మన్నారు. అందరికి ఆహ్వానాలు పంపారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ తోటి ఇవన్నీ. పలానా రోజు ఓపెనింగ్, ఆ ఓపెనింగ్ రోజు కొన్న వాళ్ళకి ఇంకా 50% డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఇచ్చేసాడు. జనాలు తండోలుగా వెళ్ళిపోయారు. కొత్త షాపింగ్ మాల్, అదే 50% ఆఫర్ తక్కువ పెట్టాడు కాబట్టి ఎంతైనా కొనుక్కుందామని వెళ్ళారట. లోపలికి వెళ్ళి చూసేసరికి అన్ని పెద్ద పెద్ద రేట్లు. ఆ షాపింగ్ మాల్లో ఏటేటి ఉన్నాయంటే, మర్డర్ 10,000 రూపాయలు, వ్యభిచారం 15,000 రూపాయలు, దొంగతనం 8,000 రూపాయలు, అబద్ధ సాక్ష్యాలు 7,000 రూపాయలు, అదేవిధంగా చాడీలు చెప్పడం 5,000 రూపాయలు. ఇలా ఒక్కొక్కటి అన్ని వేలు మీద ఉన్నాయి. మనం చూస్తే ఆదివారం సందా 10 రూపాయలకి ఎక్కువ, 20 రూపాయలకి తక్కువ. అక్కడేమో వేలు కనబడుతున్నాయి. సహోదరులారా, ఇలా అందరూ అన్ని వేలు అయితే ఎవరు కొంటారమ్మా, అన్ని బాగానే ఉన్నాయి. కానీ షాపింగ్ మాల్ అయితే సూపర్లా ఉంది. కాసేపు అటు ఇటు తిరిగేసి ఏసీలో, మరీ ముఖ్యంగా వేసవకాలంలో ఏసీలో తిరిగి వచ్చేయచ్చు కొనకుండా అని చెప్పేసి మొత్తం వెళ్ళి చూసుకుని వచ్చేస్తున్నారు. అని కొంతమంది ఒక దగ్గర ఆగిపోతున్నారు. పెద్ద గుంపు అయిపోతుంది. ఈ హై రేట్లు ఉన్న దగ్గర మాత్రం ఎవరు ఆగట్లేదు, చూసుకుని వెళ్ళిపోయి పెదవి వేర్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క దిక్కున మాత్రము ఆగిపోతా ఉన్నారు. ఏంటనంటే అక్కడ ఒక వస్తువు ఉంది, అది ఖరీదు ఎంతో తెలుసా? 5 రూపాయలే, జస్ట్ 5 రూపీస్. కుప్ప, బోళ్ళు కుప్ప ఉంది. ఏంటో తెలుసా? అది అసూయ. 5 రూపీస్. మన ఆయన 5 రూపాయలా సార్? వేసేయండి, నాకు ఒక 20 జతలు, నాకు 10 జతలు వేసేయండి అని పెద్ద సంచులు తెచ్చుకుని మొత్తం అంతా అదే తొందరగా విత్తిన 1 అవర్లో మొత్తం అంతా కొనేసుకున్నారు. అంత వెళ్ళిపోయారు శివులు అందరూ. సరిపోయారు. స్తోత్రం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద సైతాన్ని ఉన్నారు. అక్కడ సేల్స్ గర్ల్స్ అమ్మేటటువంటి టైప్ లో పిల్ల సేల్స్ సాతాన్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈవినింగ్ అయ్యేసరికి పెద్ద సాతాన్ని తిట్టారు. నీకు అసలు వ్యాపారం తెలుసా? అసలు అవి అంతంత వేలు పెట్టావు, ఒక్కడ కొనలేదు. ఎందుకు? అది 5,000 రూపాయలది, అది 5,000 రూపాయలది. అది కొనుక్కెళ్ళారు. ఇలాగైతే 2 రోజులకి నువ్వు మూసుకోవాలి నీ వ్యాపారం అని పిల్ల సైతాన్లందరూ కూడా సాతానుడిని ఈ విధంగా అనేసరికి అడాగా ఆలోచించి అని గట్టిగా నవ్వాడు అనమాట. ఏంటంటే మిమ్మల్ని మేము తిడుతున్నాము, నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అని మేము నిందిస్తుంటే నువ్వు నవ్వుతావు ఏంటంటే, పిచ్చోళ్ళారా, ఇదొక్కటి కొంటే చాలు, అది అన్నీ ఉన్నట్టే అని అన్నాడు. ఏదొక్కటి కొంటే? అసూయ అనేది ఒక్కటి ఉంటే చాలు, మొత్తం మర్డర్ చేసినట్టే. చేయడానికి అదే మూలం. కయ్యేనుడు వాళ్ళ తమ్ముడినే, రక్తం పంచి పుట్టిన వాడిని చంపేయడానికి మూలం ఏంటి? డైరెక్ట్గా వెళ్ళి మర్డర్ చేసేయాలి. ఇదేం లేదు, అసూయ. గృహాల్లో భార్యాభర్తల మధ్య నిప్పులు పోసేయడానికి కారణం అసూయ. విడగొట్టాలనుకోవడానికి కారణం అసూయ. కత్తి తీసుకుని వెళ్ళారనుకో, ఇంకో కత్తి తీసుకుని వాళ్ళు వచ్చేస్తారు. అసూయను ఎవరు చూడలేడు కదా, అది ఎక్కడా కనబడదు కదా. కనబడని కత్తి లాంటిది, పీక నెమ్మది కోసేద్ది, జీవితాలు నెమ్మది కోసేద్ది. అవి కనబడవండి అలాంటివి. సోదరులు చాలా మంది అనుకుంటారు మేము పాపం చేయలేదు, మాలో ఏ పాపము లేదని మనం చెప్పుకుంటే మన యందు ఏమాత్రము సత్యము లేదు. అంతేకాదు ఆత్మవంచన చేసుకుంటున్నాం. చిన్నయే కదా పర్లేదులే అని అనుకుంటున్నాడు. కానీ ప్రతి చిన్న పాపము దేవుని పెద్ద అనుగ్రహం రాకుండా అడ్డుకుంటున్నది. నువ్వు చేసే ఏ చిన్నదైనను, ప్రతి చిన్న తప్పు కూడా
చిన్నదైన పాపము కూడా దేవుని యొక్క పెద్ద అనుగ్రహం రాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడే మనం ఆత్మహత్యం చేసుకుంటున్నాం. చిన్నదే కదా, ఏమన్నాడండి, చిన్న అబద్ధమే కదా, పర్లేదులేనన్న, పర్లేదు, దొంగతనం చేసేవా కానీ పర్లేదులే, మరి ఏం చేస్తావులే, అదిగో పక్కనోడిది పెన్ను తీసుకొచ్చావా, అదే పర్వాలేదులే అని నువ్వే సర్దేస్తున్నప్పుడు, ఆ చిన్నప్పుడే దొంగతనం తీసుకుని వచ్చినప్పుడు వాడిని గద్దించలేకపోయావు కాబట్టి వాడి గజదొంగగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఆత్మవంచన చేసుకోవద్దు, వివాదాన్ని పరిష్కరించుకోండి. దేవుడితో అది చిన్నదైనా కూడా వచ్చి వెంటనే దేవుని ముందు ఒప్పేసుకోండి. మళ్ళీ ఇంకొక వాక్యము 9వ వచనంలో, కానీ దేవుని